హాయ్ అండి. ఈరోజు మనం ఆనియన్ పకోడీ చేసుకుందాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, పెద్ద సైజు ఆనియన్స్ అయితే 4 తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా కడిగి పెట్టుకోవాలండి. వాటిని కూడా పొడవు చీలికలుగా చేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వీటిని కూడా కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చేయడం చాలా ఈజీ అయిపోతుంది. పచ్చిమిరపకాయలు నేను అలాగా పొడవుగా కట్ చేసుకున్నానండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పేస్ట్ వేసుకోండి, బాగుంటుంది. ఏమంటే పొడవుగా ఉంటే దాంట్లో వేగిపోయి ఉంటాయి కదా, మనం వాటిని తీసుకొని తిన్నప్పుడు చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం పిండి కలిపేటప్పుడు దాంట్లో కొంచెం కారపొడి కూడా వేసుకోవాలండి. ఈ కారం సరిపోదు. పచ్చిమిర్చి పేస్ట్ వేసేవాళ్ళు మాత్రం ఇక కారపొడి అక్కర్లేదనమాట. కానీ ఈ విధంగా చేస్తేనే బాగుంటుందండి. అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నిటిని బాగా నలిపేస్తాయి, పొడి పొడిగా అయిపోతాయండి. దాంట్లోకి సరిపోయేంత సాల్టును, కొంచెం కారపొడి, తర్వాత నలిపి పెట్టుకున్నటువంటి వాము, ఈ మూడింటిని వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మనం వేసినవన్నీ కూడా ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలిపేసి, ముందుగా కట్ చేసి పట్టుకున్న కరివేపాకును, కొత్తిమీర ఈ రెండింటిని కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి. మనము కడాయి పైన ఆయిల్ వేడి చేసుకుని ఉంటాం కదా, ఆయిల్ కూడా వేడి చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 గరిటెలు శనగపిండి వేసేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి ఉంటే. వాటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. మనము వాటర్ అనేది వేయకుండానే వీటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన ఆయిల్ని కూడా ఒక గరిటెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసి, అక్కడ ఆయిల్ వేడిగా ఉంటుందండి, ఫస్ట్ స్పూన్తో కదిపి తర్వాత చేత్తో నలిపేయండి. తర్వాత 1 స్పూన్ మాత్రమే వాటర్ వేసుకోండి అంతే. దీంట్లోకి ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఇది పకోడీ కదా, దీంట్లోకి వాటర్ ఎక్కువ ఉండకూడదు. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం కాబట్టి. ఇంకా అంతే అండి. అక్కడ పక్కన పెట్టుకున్న ఆ మిర్చిని కూడా లైట్గా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపకూడదు, లైట్గా కలిపేసేసి ఇంకా మనకంతా ఇది రెడీ అయిపోయిందండి. అక్కడ ఆయిల్ కూడా పెట్టేసాము, అది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక పకోడీ వేసుకోవడమే. చక్కగా వేసేసుకోవచ్చండి. ఇది మనం భోంచేసేటప్పుడు పప్పు చారులోకి ఇది కాంబినేషన్ బాగుంటుందండి. లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనం ఇవి చేస్తూ ఉంటాం కదా, స్పెషల్ డేస్ కానీ, ఒక్కోసారి నోటికి రుచి కానీ, వర్షం పడుతుందని ఇలా కొన్ని టైంలో మనకు చేసుకోవాలనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది గట్టి పకోడీ కాబట్టి 2 రోజులు కానీ ఏమీ అవ్వదు బయట ఉంచినా. అయినా మనం కొంచెం లిమిట్గానే చేసుకుంటాం కదా, మరీ ఎక్కువ చేసుకోం కదా. కానీ బాగుంటుందండి, ఒకసారి చేసుకోండి. ఇంతే, తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. చక్కగా వేయించుకోవడం, తినేయడం అంతే. కానీ చాలా బాగుంటుందండి ఆనియన్స్తో. ఈ పకోడీలో మాత్రం ఎక్కువ వాటర్ వేయకూడదండి. మరీ వాటర్ ఎక్కువైపోతే మనము బజ్జీలు అంటాం చూడు, చిన్న బజ్జీలు అని చెప్తూ ఉంటారు, అలా అయిపోతాయి అన్నమాట. అందుకు ఈ గట్టిగా ఉండాలంటే మాత్రం 1 స్పూన్ మాత్రమే వేసేయండి, వాటరు సరిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. బయట బోల్డ్ అంత డబ్బు పెట్టి కొనుక్కుంటామండి, కానీ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైం వర్షం వస్తూ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏదో ఒకటి వేడివేడిగా కావాలని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమంది ఇష్టం అనిపిస్తే
పల్లీలు కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని మిక్స్ చేసేటప్పుడే ఈ పల్లీలు కూడా ఒక 3-4 గరిటెలు వేసేసుకొని బాగా నలిపేసి ఆ పిండిలోన ఆనియన్స్తో పాటు కలిపి వేసుకున్నాం అనుకోండి, అవి కూడా మధ్య మధ్యలో నోటికి తగులుతూ బాగా రుచిగా ఉంటాయి. అది కూడా మిక్స్ చేయొచ్చు. ఏమో నాకు ఆనియన్స్ మాత్రమే అనుకొని ఆనియన్స్ ఒకటే వేసానండి. వీటిలోన జీడిపప్పు కూడా వేసి చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అసలు. ఎన్ని వేస్తామండి, కొంచెం వేస్తే సరిపోతుంది. అక్కడక్కడ వస్తాయి, మనకి పంటి కిందకి నలిగిపోయి చాలా రుచిగా అనిపిస్తాయి. అలా కూడా ట్రై చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు ఉంటే అవి కూడా వేసేసుకోండి, బాగుంటుంది. చిన్న చిన్న చేంజెస్తోనే మంచి టేస్టీ అయిన పకోడీని మనం చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. దీంట్లో కరివేపాకు ఎక్కువ వేస్తే ఇంకా బాగుంటుందండి. నేను కొంచెమే ఉందని కొంచెమే వేసుకున్నాను. మీ దగ్గర ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి కరివేపాకు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక నలుగురే ఉంటారండి, కాబట్టి నలుగురికి 4 ఆనియన్స్ సరిపోతాయి, వేసేసుకోవచ్చు. పెద్ద సైజు అయితే 4 చాలు, చిన్నవైతే ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. బాగుంటాయండి అసలు. ఒకసారి ట్రై చేయండి. పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. మనము పప్పు రసం చేసినప్పుడు పక్కన ఇంకా ఏ ఆకుకూరలు ఏం కూరగాయలు చేయలేదు అనుకున్నప్పుడు ఇది వేసేసుకుంటే సరిపోద్ది. అంటే మనం ఆమ్లెట్ కానీ ఇంకా వేరే ఏమైనా కానీ పెట్టుకుంటాం కదా, అవి ఏవీ లేకుండా ఈ పకోడీ పెట్టుకుంటే సరిపోతుంది. అసలు చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, మీరు చేసేసుకోండి ఇలాగే.